నా పేరు జ్ఞానేశ్వర్ అండి. నేను లింగంపల్లి రిటర్న్ కొల్లూరుకి వస్తుంటే తెల్లాపూర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి లెఫ్ట్ సైడ్ కాలు పెట్టి ట్రాఫిక్లో నిలబడ్డాను. అక్కడ లెఫ్ట్ సైడ్ వైన్స్ ఉండే, అక్కడ నుంచి బండి వచ్చి నాకు కొట్టంగానే ఏం చేసినట్టే అట్లనే క్వశ్చన్ లెఫ్ట్ సైడు గుద్దుకొని కింద పడ్డాను. కానీ పడ్డప్పుడు నాకు ఏమనిపించలేదు. చిన్నగా ఈ మొయిసే గిరికపోయింది, ఇక్కడ లైట్ గిరికపోయింది. ఇంటికి పోయిన 2 days తర్వాత మెల్లమెల్లగా బ్యాక్ పెయిన్, 2 కాళ్ళు గుంజుడు పెయిన్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఒక 3-4 రోజులు మసాజ్ సెంటర్ పోయి మామూలు మసాజ్ చేయించుకున్నా, అయినా తగ్గలేదు నాకు. తర్వాత చూస్తే యూట్యూబ్లో చూస్తుంటే ఇక్కడ స్వస్తిక్ ఆయుర్వేద అని ఈ హైదరాబాద్లో ఉందని చెప్తే అక్కడ నేను ఫోన్ కాంటాక్ట్ చేసిన దాంతో చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ రేపు వస్తా మేడం అని చెప్పేసి మేడంకు నిన్న సండే కాల్ చేశాను. మండే వచ్చినాను, సార్కు తోటి కాంటాక్ట్ అయినాను. సార్ ఏం చెప్పాడంటే ఈరోజు ట్రీట్మెంట్లో అది 3 డిస్కులు కదిలినాయి, అయితే 10 days చూసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇంటికాడ ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్తున్నాడు. దానివల్ల మేము ఓకే అని చెప్పేసి సార్ తోటి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని రెడీ అయినండి. నా పేరు జ్ఞానేశ్వర్ అండి. మాది సంగారెడ్డి జిల్లా కొల్లూరు విలేజ్. అయితే నేను అక్కడ నుంచి ఇక్కడ పితతలు చేసుకుని ఇక్కడ వచ్చానండి. అయితే నా ప్రాబ్లం ఏంటంటే
నేను లింగంపల్లికి వెహికల్ మీద పోయి సండే రోజు 25వ తారీఖు పోయి లింగంపల్లికి 1:30కు వస్తున్నాను రిటర్ను. తెల్లాపూరు షాయిబాబు గుడి దగ్గర ఒక వైన్స్ ఉంది. వైన్స్లో రోడ్ జామ్ అయిందని చెప్పేసి నేను ఒక కాలు పై బండి మీద పెట్టుకొని కింద కాలు కింద ఉంది. నేను మెల్లగా మూవ్ అవుతున్నాను. వైన్స్ నుంచి వచ్చి నాకు ఎంటకైనా వచ్చి డ్యాష్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ పడి కాళ్ళు మడబడి దాని మీద కాలు మీద వెహికల్ పడ్డది. ఆ తర్వాత ఏమైందంటే నేను మామూలుగా లేచి ఇంటికి వచ్చేసిన. 1 డే 2 డే తర్వాత ఏమైందంటే మెల్లమెల్లగా పెయిన్ స్టార్ట్ అయింది. నేను రోజు డైలీ వాకింగ్ పోయేవాడిని. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రోజు పెయిన్ వస్తుంది అని చేసి రోజు వాకింగ్ చేస్తా పోయినా. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి 2 సూదులు తీసుకున్నాను. నైటు సాయంత్రం నిద్ర పడతలేదని చెప్పేసి ఒకరోజు చూసినా 2వ రోజు కూడా సూదులు తీసుకున్నా. ఆ తర్వాత సూదులు తీసుకున్న తర్వాత ఏమైందంటే ఒకరు తెల్లాపూర్ దగ్గర ఏంది మసాజ్ సెంటర్ ఉందండి, అక్కడ కూడా చేసుకున్నా. అక్కడ ఒక 5 days చేసుకుంటే అక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లం చెప్పలేదు. ఏంది వెహికల్ నేను అదే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ ఏమైంది, నాకున్న పెయిన్ అట్లనే ఉంది. వాళ్ళు చేశారు కానీ నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. తర్వాత అక్కడ 5-6 days చేసుకున్న తర్వాత నేను వినాయక చవితి రోజు మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో స్వస్తిక్ ఆయుర్వేద డాక్టర్ కృష్ణమోహన్ అని ఆయన పేరు ఇలాగానే సుధా మీద బాగుందని చెప్పేసి అది మొత్తం వీడియో చూసిన తర్వాత ఇమ్మనే సార్కు కాల్ చేశాను. అయితే నేను ఇక్కడ వీడియో కాల్ చేసిన తర్వాత సార్ ఏమన్నారంటే మీరు ఎప్పుడు వస్తారో రండి, మీ పేరు మీద మీ నేమ్ మీద మా ఫోన్ నెంబర్ తీసుకొని రిజిస్టర్ చేసుకున్నారు. నేను సార్ దగ్గరకు వచ్చేసి కన్సల్ట్ అయిపోయినాను. కన్సల్ట్ అయిన తర్వాత ఏమేమి ప్రాబ్లం అని చెప్పాను. ఇట్లా చేసిన సార్కి ఇది ఇట్లా పెయిన్ వస్తుంది, కూర్చోలేకపోతున్నాను, బాత్రూమ్ కూడా నడవలేకపోతున్నా అంటే సరే 2-3 months పడుతుందమ్మా, దీని ప్రాసెస్ నాది MRI స్కాన్ తీసుకొచ్చాను. దాని రిపోర్ట్ చూసేమన్నానంటే 2 months పడుతుందో 3 months పడుతుంది, ట్రీట్మెంట్ అయితే మంచిగా అయితే ఓకే అవుతుంది అని చెప్పాడు. దాంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 2 days 3 days తర్వాత ఏంటంటే రోజుకు నాది ఇంప్రూవ్మెంట్ పెరుగుతూ ఉంది, క్యూర్ అవుతుంది. 5 days తర్వాత మెల్లగా వాకింగ్ చేసుకుంటూ సర్వ్ చేసిన ఇంట్లో. 5 days అయిపోయింది, 6 days అయింది. 6 days నడిచి చేసిన మెల్లగా 1 kilometer దాకా వాకింగ్ పోయినా మరి 1 kilometer వాకింగ్ వచ్చినండి. అప్పుడు ఏంటంటే ఇంకా క్యూర్ అయిందని చెప్పేసి 7 days నాడు ఇంకా కొంచెం పోయాను. 8 days నాడు మళ్ళీ 1 kilometer 2 kilometers పోయినాను. 2 kilometers అప్ అండ్ డౌన్ చేసేసిన. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు 80 నుంచి 90% బాగా క్యూర్ అయిందండి నాకైతే. ఇక్కడ పితతరఫ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా బాగా చేశారండి. వాళ్ళు రాగానే కరెక్ట్ టైం తీసుకున్నాము. టైం తీసుకొని ఎక్కువ పేషెంట్కు వెయిటింగ్ చేయరు. 5 minutes 10 minutes లోపలనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ గుడ్ వర్క్ అండి. ఇక్కడ పితా తరఫు చేసే వాళ్ళు కూడా సార్ దగ్గర ఏ స్టాఫ్ అయితే ఉన్నారో మనకు అనుకున్నది ఎట్లా చేయాలో, మనం ఏం ప్రాబ్లం ఉందో అది ఎగ్జాక్ట్లీ ఆ పార్ట్స్ మనం కనుక్కొని బాగా చేస్తారండి. సార్ చాలా బాగా చేశానండి. ఫిజియోథెరపీ 100కి 100%. ఎక్కడో ఆపరేషన్ అవుతుంది అనుకున్న అది నా లోకం నేను ఊహించుకుంది. కానీ ఫిజియోథెరపీ నుంచే సారు 100% 10 daysలోనే ఎంత క్యూర్ చేసిందంటే సార్కు 100% థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అయితే నేను ఇంట్లోకి బయటికి వెళ్ళకుండా ఉన్న మనిషిని ఈరోజు 4th floor వరకు సారు 10 days అయినాక 4th floor వరకు ఒకసారి ట్రై చేసి చూడమన్నాడు. 4th floor ఎక్కాను. అది హ్యాపీగా ఎక్కిన అది కూడా. కానీ ఇంతకన్నా ట్రీట్మెంట్ ఇంకా మనకు కావాల్సింది ఏం లేదు. 100% ట్రీట్మెంట్ ఎక్కడికి కానీ ఇక్కడ రావాల్సిందని అందరూ కోరుకుంటున్నాను. నేను వాకింగ్ అసలు ఫస్ట్ వాకింగ్ చేసి ఎట్లా చేస్తున్నా మళ్ళీ దానికి వేదావిగా 80% వాకింగ్కి క్యూర్ అయినండి. చాలా థ్యాంక్స్ సార్ మీరు చేసినందుకు. మీరు అనుకున్నారు 3 months కాదు, మీరు చేసిన వైద్యం వల్ల 2 months అయ్యేటోళ్ళు 1.5 monthsలో హ్యాక్టివ్గా నడుస్తారు సార్. ఇక్కడ వాళ్ళకి చేసే వాళ్ళకు స్టాఫ్ కానీ అక్కడ మేడంకు సార్కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తే 100% బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటి సార్ దగ్గర బాగా 100% తక్కువైతాయని నేను కూడా ఆశిస్తున్నాను. సార్కు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.